హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మినపొడియాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం, ఎలా పట్టుకోవాలో చూద్దాం. చాలా ఈజీ అండి, కాదు కొంచెం టైం పడుతుంది. ముందుగా ఒక డబ్బాడు మినపప్పు తీసుకున్నానండి. దీన్ని నేను నైట్ తీసుకున్నాను. నైట్ 10ంటికి నానబెట్టానండి పప్పుని. ఒక డబ్బాడు పప్పు గిన్నెలో పోసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలండి. ఇప్పుడు వేసవికాలం కదండి, పొడియాలు, మినపొడియాలు, పిండొడియాలు అవన్నీ పట్టుకుంటారు కదా. నేను ముందు మినపొడియాలతో స్టార్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ పిండొడియాలు కూడా ఎలా చేయాలో చెప్తాను. నైట్ నానబెట్టాక మార్నింగ్ ఇలా నానిపోయిందండి. దీన్ని శుభ్రంగా కడుక్కుందాం. శుభ్రంగా కడిగేసి ఆ పొట్టు పోయేలాగా నీళ్ళు ఉంచేద్దామండి. ఇవ్వండి, కడిగేసి నీళ్ళు ఉంచేసాను. మరీ తెల్లగా కడిగక్కర్లేదండి, అక్కడక్కడ అలా పొట్టున్నా ఏం కాదు, మంచిదే. పొట్టుడియాలు కదండి, ఏం కాదు. మనం ఇలా గ్రైండర్లో వేసుకుంటా చూద్దాం. పచ్చిమిరకాయలు, అల్లం, ఉప్పు ముందుగానే గ్రైండర్లో వేద్దామండి, మళ్ళీ పచ్చిమిరకాయలను అడగవు. జీలకర్ర కూడా వేసుకోవచ్చు పట్టేటప్పుడు. ఎక్కువ నిలవటం వల్ల పురుగై వస్తాయి అని చెప్పి నేను జీలకర్ర మొత్తం వేయట్లేదండి. సగం వేస్తున్నా, సగం వేయట్లేదు. వేసి ముందు వాడతాం, వేయని లాస్ట్ వరకు అలా ఉంటాయి. పచ్చిమిరపకాయలు, అల్లం, ఉప్పు వేసేసి పప్పు వేసి రుబ్బుకుందామండి. వాటర్ ఎక్కువ వేయకూడదండి, మనం పప్పుతో వేసే తడే సరిపోతుంది. మరి గట్టిగా కాదు, అలాగే లూజ్గా కాకుండా మనం వడియం పెట్టడానికి వచ్చే విధంగా రుబ్బుకోవాలండి. నలిగిపోయింది, వేస్తున్నానండి. త్వరగానే ఎండిపోతాయండి పెట్టాక. తీసేసాను. ఇలా బయట మంచం వేసి మంచం మీద ఒక క్లాత్ వేసాను. కొంతమంది సిల్క్ వాటి మీద కూడా వేస్తారు, నేను కాటన్ దాని మీద వేసి పెడుతున్నాను. ఇదిగోండి, ఇలాగా మీడియంగా రుబ్బుకున్నా కాబట్టి వడియాలు అలా వస్తున్నాయి. మనం పిండి లూజ్గా రుబ్బితే పెట్టడానికి బాగానే ఉంటుంది కదండి, తీసేటప్పుడు పొడవైపోతాయి. ఇవ్వండి, ఇలా మొత్తం పెట్టేస్తాము. 9ంటికల్లా క్లియర్ అయిపోయిందండి. ఒక గంట పట్టింది, వచ్చేస్తున్నాయండి. ఇది మధ్యాహ్నం 12:30కి తీస్తున్నా నేను. 3 గంటల్లో ఎండిపోయినాయండి. తొమ్మిదింటికి పెట్టాను, 12ంటికి తీసేసాను. వీటిని మళ్ళీ 1-2 రోజులు ఎండలో పెట్టి ఆరబెట్టుకోవాలి. ఇవ్వండి, పొయ్యాలు చూసారా, చక్కగా వచ్చేసింది. వీటిని 2 రోజులు ఆరబెట్టుకోవాలి. మళ్ళా పోసేసి ఎండలో పెట్టేస్తున్నానండి.
చాలా ఈజీగా త్వరగానే అయిపోతుందండి. పెట్టేవాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ పోసుకోవచ్చు. ఒక్కదాన్నే అని చెప్పి ఒక డబ్బాడే పోసి పెట్టుకుంటున్నానండి. ఈజీయే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్ అండి.